వెల్కమ్ టు ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్. అవును, ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చాము. ముందుగా బైబిల్ నుండి ఈ వాక్యాన్ని చదువుదాం. యోనా 3 రాత్రింబగళ్ళు గొప్ప చేప కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఆశీర్వాదాలు మెండుగా ఉండునుగాక. ఆశీర్వాదాలు మెండుగా ఉండునుగాక. ఇప్పుడు ఈరోజు మనం చర్చించబోయే ఈ లోతైన విశ్లేషణ దేని గురించంటే సాధారణంగా అందరూ అనుకునే లెక్కల గురించి. అంటే ఆ 3 పగళ్ళు 3 రాత్రుల సమయం గురించే కదా. కరెక్ట్. చూడండి, శుక్రవారం సాయంత్రం క్రీస్తు మరణం, ఆదివారం ఉదయం పునరుత్థానం. మనం మామూలుగా క్యాలెండర్ చూసి లెక్కేస్తే ఇది కేవలం 1.5 రోజు మాత్రమే అవుతుంది కదా. అవును, శుక్రవారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు అంటే మహా అయితే 36 గంటలు. అదే కదా సమస్య. మరి బైబిల్ స్పష్టంగా చెప్తున్న ఆ 3 పగళ్ళు 3 రాత్రుల లెక్కేమైనట్లు? దారిలో ఎక్కడైనా ఒక రోజు తప్పిపోయిందా అనిపిస్తుంది. నిజమే. శతాబ్దాలుగా ఈ చారిత్రక క్యాలెండర్ చిక్కుముడిని విప్పడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు. అంటే దీని గురించి చాలా సమర్థనలు వినిపిస్తుంటాయి. కొందరేమంటారంటే ఇదొక వాడుక పదం, అంటే ఒక నానుడి అంటారు. ఓహో, అంటే ఖచ్చితమైన లెక్కలు అవసరం లేదని వారి ఉద్దేశమన్నమాట. అవును. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి రోజులో ఏ చిన్న భాగాన్నైనా, అంటే కనీసం కొన్ని నిమిషాలున్నా కూడా దానినొక పూర్తి రోజుగా పరిగణించవచ్చని వాదిస్తారు. పాక్షిక రోజులను పూర్తి రోజులుగా లెక్కించడమన్నమాట. అవును. కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఉదాహరణకు, ఎవరైనా ఒక పార్సల్ను మీకు ఖచ్చితంగా 3 రోజులు 3 రాత్రుల్లో డెలివరీ చేస్తానని మాట ఇచ్చారనుకోండి. సరే. కానీ దాన్ని కేవలం 1.5 రోజుకే తెచ్చిస్తే, ఇదిగో నేను చెప్పిన 3 రోజుల లెక్క ఇదే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? దాన్ని ఎవరూ సరైన లెక్కని అంగీకరించరు కదా. ఖచ్చితంగా అంగీకరించరు. మరి అలాంటప్పుడు చరిత్రను మార్చే ఇంత పెద్ద సంఘటనలో ఈ లెక్కలెందుకు సరిపోలడం లేదు అంటారు? ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయముందండి. ఆ సమర్థనలు పైకి వినటానికి బాగానే ఉన్నా వాటిలో చాలా పెద్ద లోపాలున్నాయి. అంటే ఎలాంటి లోపాలు? ఒకవేళ 3 రాత్రింబగుళ్ళు అనేది కేవలం ఒక వాడుక పదం మాత్రమే అనుకుందాం. అలా అనుకుంటే అసలు ఆయన మెస్సియాని నిరూపించుకోవడానికి ఇవ్వబడిన ఏకైక చారిత్రక రుజువును మనం పూర్తిగా కోల్పోయినట్లే కదా. అవును, నిజమే. పరిసయ్యులు గుర్తడిగినప్పుడు ఇవ్వబడిన ఏకైక గుర్తు ఈ యోనా గుర్తు మాత్రమే కదా. కరెక్ట్. ఆ గుర్తునే మనం కేవలం ఒక అలంకారప్రాయమైన మాటగా తీసిపారేస్తే ఇచ్చిన మాట నెరవేరలేదనే అర్థమొస్తుంది. మరి ఆ రెండో వాదన మాటేంటి? అంటే ఆ పాక్షిక రోజులను పూర్తి రోజులుగా తీసుకునే లాజిక్? ఆ లెక్క కూడా సరిపోదండి. ఒకసారి వాళ్లు అనుకునే లెక్క ప్రకారమే చూద్దాం. శుక్రవారాన్ని మొదటి రోజుగా, శనివారాన్ని 2వ రోజుగా, ఆదివారాన్ని 3వ రోజుగా అనుకుందాం. సరే. అలా అంటే పగటిపూట లెక్క సరిపోతుంది కదా. పగలు సరిపోతుందేమో కాని రాత్రుల సంగతేంటి? మనకు శుక్రవారం రాత్రి ఒకటి, శనివారం రాత్రి మరొకటి, ఈ 2 రాత్రులు మాత్రమే వస్తాయి. అబ్బా, అవును కదా. అత్యుత్తమంగా లెక్కించినా 3 పగళ్ళు 2 రాత్రులు మాత్రమే అవుతాయి. మరి ఆ 3వ రాత్రి ఎక్కడికి పోయినట్లు? నిజమే. ఆ 3వ రాత్రి ఎటుపోయిందనేది నిజంగా ఒక పెద్ద మిస్టరీలాగే ఉంది. ఈ బేసిక్ లాజిక్ను ఏ గణితం ద్వారానూ సమర్థించలేము. ఖచ్చితంగా. అయితే మనం ఈ కాలక్రమాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తూ ఉంటే కేవలం ఈ లెక్కల సమస్య మాత్రమే కాదు, బైబిల్ గ్రంథాలలోని మరికొన్ని విచిత్రమైన చిక్కుముడులు కూడా బయటపడుతున్నాయి. అవును. సువార్తల్లో కొన్ని సంఘటనలు పైకి చూస్తే ఒకదానికొకటి పొంతన లేనట్లు అనిపిస్తాయి. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఉంది. లూకా సువార్త 23:56లో మనం గమనిస్తే స్త్రీలు సుగంధ ద్రవ్యాలను విశ్రాంతి దినం కంటే ముందే సిద్ధం చేశారని రాసుంటుంది గదా. అవును, విశ్రాంతి దినం రాకముందే వారు పనులు ముగించారని ఉంటుంది. కానీ దానికి సమాంతరంగా ఉండే మార్కు సువార్త 16:1 చూస్తే వారు విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆ సుగంధ ద్రవ్యాలను కొన్నారని ఉంటుంది. అవును, ఇది చాలా ఆసక్తికరమైన వైరుధ్యం. ఇది వినడానికి ఎంత విచిత్రంగా ఉందంటే, కూరగాయలు కొనకముందే వంట వండినట్లుగా లేదు. మార్కెట్కి వెళ్ళి ఆ ద్రవ్యాలను కొనకముందే వాటిని ఎలా నూరి సిద్ధం చేస్తారు? కరెక్ట్గా చెప్పారు. ఇది సాధారణంగా ఎవరికైనా ఒక పెద్ద పజిల్లాగే అనిపిస్తుంది. ఆ సుగంధ ద్రవ్యాల కొనుగోలు అనేది పైకి చూడటానికి పరిష్కరించలేని సమస్యలాగా ఉంటుంది. దీనికి తోడుగా మనం ఇంకొక చారిత్రక చిక్కుముడిని కూడా గమనించాలి.
యోహాను సువార్త 12:1లో పస్కా పండుగకు 6 రోజులు ముందు బేతనియాకు చేసిన ప్రయాణం గురించి ఉంటుంది. అవును, బేతనియా ప్రయాణం. ఒకవేళ మన ఆధునిక ఆలోచనల ప్రకారం పస్కా పండుగ ఖచ్చితంగా శుక్రవారం రోజే వస్తుందని అనుకుంటే దానికి 6 రోజుల ముందు ఖచ్చితంగా శనివారం అవుతుంది కదా. అంటే వారం వారం వచ్చే సాధారణ విశ్రాంతి దినమన్నమాట. అవును. మరి మొదటి శతాబ్దపు యూదుల ఆచారాన ప్రకారం విశ్రాంతి దినాన ప్రయాణం చేయడం పూర్తి చట్టవిరుద్ధం కదా. కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే నడవాలనే కఠినమైన నియమాలుండేవి. అబ్బా, అవును కదా. అలాంటి రోజున యెరూషలేము చుట్టుపక్కల అంత దూరం ప్రయాణం చేయడం అసాధ్యం. దైవభక్తిగల ఏ యూదుడూ ఆ నియమాన్ని ఉల్లంఘించడు. ఉల్లంఘిస్తే సమాజం ఊరుకోదు కూడా. అంటే మన కాలక్రమంలో ఎక్కడో చాలా పెద్ద పొరపాటు జరుగుతోందని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. బహుశా వారు ఆ నియమాలను పట్టించుకోలేదేమో అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో విశ్రాంతి దినం నియమాలు ఎంత కఠినంగా ఉండేవో మనకు తెలుసు. అవును, అస్సలు రాజీ పడేవారు కాదు. ఇదంతా వింటుంటే నాకొకటి గుర్తొస్తోంది. ఇదెలా ఉందంటే, ఆధునిక వీడియో గేమ్ను పాత 1980ల నాటి జాయ్స్టిక్తో ఆడటానికి ప్రయత్నించినట్లుంది. మంచి పోలిక. సిస్టమ్ వేరు, మనమిస్తున్న ఇన్పుట్ వేరు. అందుకే గేమ్ క్రాష్ అవుతుంది. అంటే మన పాశ్చాత్య క్యాలెండర్ అనే టూల్ను పట్టుకుని పురాతన యూదుల చరిత్రను కొలవడానికి ప్రయత్నిస్తున్నాం మనం. ఖచ్చితంగా. అందుకే ఈ చిక్కుముడులన్నీ ఇలా ఒకదానికొకటి ముడిపడిపోయాయి కదా. విశ్రాంతి దినం నాడు ప్రయాణం సాధ్యం కాదు, కొనకముందే సిద్ధం చేయడం సాధ్యం కాదు. మరి ఈ పజిల్ని ఎలా ఛేదించాలి అంటారు? మీరు చెప్పిన ఆ జాయ్స్టిక్ పోలిక చాలా కరెక్ట్. ఈ చిక్కుముడులను విప్పాలంటే ఆ పురాతన యూదుల క్యాలెండర్, వారి సమయపాలన ఎలా పనిచేస్తోందో మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ క్యాలెండరు మన క్యాలెండర్కి పూర్తిగా భిన్నంగా ఉంటుందా? చాలా వ్యత్యాసాలున్నాయి. ముందుగా మనం ఒక 3 ముఖ్యమైన నియమాలను తెలుసుకోవాలి. ఓకే, చెప్పండి. మొదటిది ఏంటంటే, పస్కా పండుగ అంటే నిస్సాన్ నెల 14వ రోజున సాధారణ పనులు చేసుకోవచ్చు. అది వారం వారం వచ్చే విశ్రాంతి దినం లాంటిది కాదు. అంటే అది పండుగే కాని పనులాపేసే పండుగ కాదు. అవును. ఇక రెండవ నియమం, యూదుల క్యాలెండర్ ప్రకారం ఒక రోజు అనేది అర్ధరాత్రి 12 గంటలకు మొదలవ్వదు, సూర్యాస్తమయంతో మొదలవుతుంది. ఒక్క నిమిషం ఆగండి. సూర్యాస్తమయంతో రోజు మొదలవ్వడమేంటి? అవును, వినటానికి కొత్తగా ఉంది కదా. మనకైతే అర్ధరాత్రి క్యాలెండర్ మారుతుంది, లేదా ఉదయం సూర్యోదయంతో కొత్త రోజు మొదలైనట్టు లెక్కేసుకుంటాం. సాయంత్రం చీకటి పడగానే కొత్త రోజు మొదలవ్వడం వెనుక అసలు లాజిక్ ఏంటి? దీని వెనుక ఒక బలమైన సాంస్కృతిక కారణముందండి. యూదుల ఆలోచనా విధానమంతా ఆదికాండం అంటే జెనసిస్లోని సృష్టి కథనం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అన్న వాక్యం కదా. ఖచ్చితంగా. అంటే ముందు చీకటి, ఆ తర్వాత వెలుగు, ఈ రెండు కలిపితే ఒక రోజు. దేవుడు చీకటిని వేరుచేసి వెలుగును సృష్టించిన ఆ మొదటి రోజు క్రమాన్నే వారు శతాబ్దాలుగా పాటిస్తున్నారు. ఓహో, అంటే ఇది కేవలం ఒక క్యాలెండర్ పద్ధతి కాదు, వాళ్ల జీవన విధానంతో ముడిపడి ఉన్న అంశం అన్నమాట. అవును. ఇక మూడవది మరియు అత్యంత కీలకమైన నియమం ఒకటుంది. మనకు శనివారం మాత్రమే విశ్రాంతి దినం అని తెలుసు. అవును. కాని వాళ్లకు కేవలం శనివారం మాత్రమే కాకుండా పండుగ దినాలను కూడా ప్రత్యేకమైన విశ్రాంతి దినాలుగా పరిగణిస్తారు. వీటినే ఇంగ్లీష్లో హై శాబత్స్ అంటారు. ఆగండి. అంటే ఒకే వారంలో 2 వేర్వేరు విశ్రాంతి దినాలుంటాయా? అవునండి, ఉంటాయి. వినదానికి కొంచెం గందరగోళంగా ఉంది. ఒక పక్క శనివారం వారాంతపు సెలవుదినం వస్తుంది, మళ్లీ మధ్యలో ఇంకో పండుగ సెలవు. ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? ఆ పండుగ రోజుల్లో ఖచ్చితంగా ఏం జరుగుతుంది? ఈ గందరగోళం లావటం సహజమే. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం లేవియాకాండము 23వ అధ్యాయం చూడాలి. పస్కా పండుగ జరిగిన మరుసటి రోజు అంటే నిస్సాన్ 15వ రోజు నుండి పులియని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. ఆ పండుగ 7 రోజులుంటుంది కదా. రోజున ఎటువంటి వృత్తి సంబంధమైన పనులు చెయ్యకూడదు అని స్పష్టమైన ఆజ్ఞ ఉంది. దాన్ని ఒక పవిత్రమైన దినంగా ఆచరించాలి. ఇది శనివారంతో సంబంధం లేకుండా వస్తోంది. అంటే అది ఏ వారం వచ్చినా సరే? అవును. అది మంగళవారం కావచ్చు, గురువారం కావచ్చు. ఆ రోజు పనులన్నీ ఆపేసి దాన్ని ఒక విశ్రాంతి దినంగా అంటే ఒక హై శాబత్గా పాటించాలి. అర్థమవుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ నిర్దిష్టమైన వారంలో పస్కా పండుగ తర్వాత వచ్చిన ఈ ప్రత్యేక విశ్రాంతి దినం ఒకటి
మరియు ఎప్పట్లాగే వారాంతంలో వచ్చే సాధారణ శనివారం విశ్రాంతి దినం మరొకటి. మొత్తం 2 విశ్రాంతి దినాలు ఆ వారంలో ఉన్నాయి. అబ్బా, నాకిప్పుడు మెల్లగా ఆ పజిల్ ముక్కలన్నీ ఒకదానికొకటి అతుక్కుంటున్నట్లనిపిస్తోంది. ఆ వారంలో 2 వేర్వేరు విశ్రాంతి దినాలు ఉన్నాయి. అవును. అలా చూసుకుంటే ఆ సుగంధ ద్రవ్యాల కొనుగోలు వ్యవహారం ఎంత స్పష్టంగా అర్థమవుతోంది కదా. బహుశా ఆ స్త్రీలు ఒక విశ్రాంతి దినం అంటే ఆ హై శాబాత్ పూర్తయిన తర్వాత మార్కెట్కి వెళ్లి సుగంధ ద్రవ్యాలు కొనుంటారు. ఖచ్చితంగా. ఆ తర్వాత రోజు పగలు వాటిని నూరి సిద్ధం చేసి ఉంటారు. ఆ తర్వాత వచ్చిన మరొక విశ్రాంతి దినం అంటే సాధారణ శనివారం రోజున ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి తీసుకున్నారు. నేను చెప్పింది కరెక్టేనా? 100% కరెక్ట్ అండి. ఆ 2 విశ్రాంతి దినాల మధ్య ఒక సాధారణ పని దినం అంటే ఒక వర్కింగ్ డే ఉందన్నమాట. ఇది కదా అసలైన ట్విస్ట్. సరే, ఈ మొత్తం సంఘటనల క్రమాన్ని మనమొకసారి రోజువారీగా నిర్మించి చూద్దామా? అసలు ఏ రోజు ఏం జరిగిందో మొదట్నుండి ఒక ఖచ్చితమైన లెక్క వేద్దాం. తప్పకుండా. ఇప్పుడు మనం పాత పాశ్చాత్య ఆలోచనలను పక్కనపెట్టి వాస్తవ యూదుల క్యాలెండర్ ప్రకారం ఒక్కో రోజును ట్రాక్ చేద్దాం. ఓకే, మొదలు పెట్టండి. ముందుగా మరణం సంభవించిన రోజు బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయం. ఆ రోజు పస్కా పండుగ. ఇది విశ్రాంతి దినం కాదని ముందే చెప్పుకున్నాం కదా. అవును, అదొక సాధారణ పనిదినమే. కాబట్టే ఆ రోజున రోమన్లు శిలువ వేయడం, సైనికులు అటూ ఇటూ తిరగడం లాంటి పనులన్నీ జరిగాయి. ఆ మృతదేహాన్ని శిలువ మీద నుండి దించడానికి అరిమతయి యోసేపులాంటివారు పరుగులు తీయడానికి కారణం కూడా సమయం మించిపోతోందనే భయమే. సమయం మించిపోవడం అంటే బుధవారం సూర్యాస్తమయం అవగానే వారి లెక్క ప్రకారం తర్వాతి రోజు మొదలవుతుంది కాబట్టి. అంటే గురువారం ప్రారంభమవుతోందన్నమాట. అదే ఇక్కడి కీలకమైన పాయింట్. బుధవారం సూర్యాస్తమయమైన క్షణం నుండి గురువారం సూర్యాస్తమయం వరకున్న సమయం నిస్సాన్ 15వ రోజు. ఇది పులియని లట్టెల పండుగ మొదటి రోజు. అంటే చట్ట ప్రకారం ఇదొక ప్రత్యేక విశ్రాంతి దినం, హైసాబత్ అన్నమాట. అవును. ఆ పవిత్ర దినాన మృతదేహాలు శిలువ మీద ఉంటే ఆ భూమి అపవిత్రమవుతుందని వారి నమ్మకం. అందుకే బుధవారం సాయంత్రం సూర్యాస్తమయం కాకముందే, అంటే ఆ పండుగ విశ్రాంతి దినం మొదలవ్వక ముందే చాలా హడావిడిగా మృతదేహాన్ని దించి సమాధిలో ఉంచారు. ఓహో, అంటే ఇది ఆ సమాధిలో గడిపిన మొదటి రాత్రి మరియు మొదటి పగలు అన్నమాట. బుధవారం రాత్రి నుండి గురువారం పగలు వరకు. కరెక్ట్. ఆ తర్వాత గురువారం సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ఆ ప్రత్యేక పండుగ విశ్రాంతి దినం ముగిసిపోతుంది. అప్పుడు శుక్రవారం మొదలవుతుంది. ఈ శుక్రవారం ఎలాంటి పండుగ రోజు కాదు. అలాగని వారంలో వచ్చే సాధారణ విశ్రాంతి దినం కూడా కాదు. ఇదొక మామూలు పనిదినం. అవును, ఇక్కడే ఆ లూకా మార్కు సువార్తల మధ్య ఉన్న ఆ సుగంధ ద్రవ్యాల పజిల్ పరిష్కారమవుతోంది. వావ్! అవును కదా. గురువారం నాటి ప్రత్యేక విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత, అంటే శుక్రవారం ఉదయం పూట ఆ స్త్రీలు మార్కెట్కు వెళ్లి ఆ సుగంధ ద్రవ్యాలను కొని ఉంటారు. ఖచ్చితంగా. అప్పటికప్పుడు వాటిని వాడలేరు కాబట్టి రోజంతా ఎటువంటి హడావిడి లేకుండా వాటిని నూరి సిద్ధం చేసి ఉంచుకున్నారు. అంటే ఆ శుక్రవారం అనేది సమాధిలో ఉన్న 2వ రాత్రి మరియు 2వ పగలు అన్నమాట. ఆ క్రమం చాలా స్పష్టంగా సరిపోయింది కదా. ఆ స్త్రీలు శుక్రవారం పగలంతా ఆ ద్రవ్యాలను సిద్ధం చేసి ఆ సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేసరికి మళ్లీ పనులన్నీ ఆపేశారు. ఎందుకంటే శుక్రవారం సూర్యాస్తమయం అయిన వెంటనే వారపు సాధారణ విశ్రాంతి దినం అంటే శనివారం మొదలవుతుంది. అవును, దేవుని ఆజ్ఞ ప్రకారం వారు ఆ విశ్రాంతి దినాన ఎటువంటి పని చేయకుండా ఇంట్లోనే ఉండిపోయారు. ఇది శుక్రవారం రాత్రి నుండి శనివారం సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అవును, ఇది సమాధిలో ఉన్న 3వ రాత్రి మరియు 3వ పగలు. వండర్ఫుల్. అంటే మనం గమనిస్తే బుధవారం సాయంత్రం మొదలైన ఈ కాలక్రమం సరిగ్గా శనివారం సాయంత్రం నాటికి 3 పూర్తి పగళ్ళు 3 పూర్తి రాత్రులను ఖచ్చితంగా పూర్తి చేసుకుంది. అవునండి. బుధవారం రాత్రి, గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, ఇవి 3 రాత్రులు. అలాగే గురువారం పగలు, శుక్రవారం పగలు, శనివారం పగలు, ఇవి 3 పగళ్ళు. ఇది వినడానికి ఎంత లాజికల్గా అద్భుతంగా ఉందో. అంతేకాదు, శనివారం సూర్యాస్తమయం అయిన వెంటనే యూదుల లెక్కల ప్రకారం ఆదివారం అనగా వారంలో మొదటి రోజు మొదలైనట్లే. అంటే పునరుత్థానం శనివారం సూర్యాస్తమయం తరువాత ఆ రాత్రి సమయంలోని ఏ క్షణంలోనైనా జరిగుండవచ్చన్నమాట. ఖచ్చితంగా.
అందుకే ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్లేసరికి అది అప్పటికే ఖాళీగా ఉంది. అద్భుతం. ఈ లెక్క ప్రకారం చూస్తే 3 పగళ్ళు మరియు 3 రాత్రులు అనేది ఏమాత్రం అలంకారప్రాయమైన పదం కాదు. వాడుక భాష అస్సలే కాదు. ఇది గడియారం ముల్లులాగా పనిచేసిన ఖచ్చితమైన గణితం. అవునండి, బుధవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు పక్కాగా సరిపోయింది. అయితే ఇక్కడ నాకొక ఆలోచనొస్తోంది. ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఈ లెక్కలు ఇలా ఖచ్చితంగా సరిపోలడం, ఆ వారంలో వరుసగా పండుగలు రావడం, ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా? లేక దీని వెనుక ఏదైనా లోతైన అర్థముందా? మంచి ప్రశ్న అడిగారు. దీన్ని పైపైన చూస్తే కేవలం క్యాలెండర్ వ్యవహారంలాగే అనిపిస్తుంది కాని నిజానికి దీని వెనుక ఒక అద్భుతమైన ప్రణాళిక దాగి ఉంది. అంటే ఈ పండుగలకు, ఈ సంఘటనల కాలక్రమానికి అసలు సంబంధమేంటి? ఆ వారంలో వచ్చిన ప్రతి పండుగ ఒక ప్రతిరూపమండి. ఉదాహరణకు పస్కా పండుగను తీసుకుందాం. ఐగుప్తులో బానిసత్వం నుండి విడిపించడానికి పస్కా గొర్రెపిల్ల రక్తం ఎలాగైతే ద్వారబంధాలకు రాయబడిందో, ఆ రాత్రి సంహారకుడు ఆ ఇళ్ల మీదుగా దాటిపోయాడు గదా. అవును, సరిగ్గా అదే పండుగ రోజున అదే సమయానికి విమోచన కోసం ఈ మరణం సంభవించింది. ఆ తర్వాత రోజు పులియని రొట్టెల పండుగ. ఓహో, పులియని రొట్టెల పండుగ. బైబిల్ సంప్రదాయంలో పులిసిన పిండి అనేది ఎల్లప్పుడూ పాపానికి ప్రతీక కదా. కరెక్ట్. కుళ్ళిపోవటానికి, పాపానికి ప్రతీక. పులియని రొట్టె అంటే స్వచ్ఛమైనది, పాపరహితమైనది అనర్థం. ఒక పాపరహితమైన జీవితం మరణం తర్వాత కుళ్ళిపోకుండా సరిగ్గా ఆ పులియని రొట్టెల పండుగ మొదటి రోజున సమాధిలో భద్రపరచబడటం అనేది చాలా లోతైన అర్థాన్నిస్తోంది. అబ్బా, అసలు మరణం, ఖననం 2 పండుగలతో ఇంత ఖచ్చితంగా ముడిపడి ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. ఏ పండుగ ఉద్దేశం ఆ రోజున అలా నెరవేరిందన్నమాట. ఖచ్చితంగా. మరి పునరుత్థానం మాటేమిటి? ఆ ఆదివారం వెనక కూడా ఇలాంటి పండుగ ఉద్దేశం ఏదైనా ఉందా? అందులోనే అసలైన ముగింపు ఉందండి. ఆ ఆదివారం రోజు కూడా ఒక ప్రత్యేకమైన పండుగ దినమే. అదే ప్రథమ ఫలాల పండుగ. ప్రథమ ఫలాల పండుగనా? అంటే ఫస్ట్ ఫ్రూట్స్ అన్నమాట. అవును, లేవియాకాండము 23:11 ప్రకారం ఈ పండుగ ఎల్లప్పుడూ పస్కా వారంలో వచ్చే సాధారణ విశ్రాంతి దినం తర్వాతి రోజున, అనగా ఆదివారం నాడు జరుపుకోవాలని నియమముంది. ఓహో, అంటే వసంతకాలంలో వచ్చే మొదటి పంటను తీసుకువెళ్ళి దేవునికి అర్పించే పండుగ కదా ఇది. కరెక్ట్. యాజకుడు ఆ మొదటి పంట పనును దేవుని సన్నిధిలో అల్లాడిస్తాడు. ఆ మొదటి పంట అర్థమేమిటంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో ఇలాంటి గొప్ప పంట ఇంకా రాబోతోంది అని. అద్భుతం. ఒక విత్తనం భూమిలో పాతిపెట్టబడి చనిపోయి తిరిగి జీవంతో ఎలాగైతే అద్భుతంగా మొలకెత్తుతుందో అలాగే మరణాన్ని జయించి బయటకు రావటం జరిగింది. అవునండి, అందుకే కదా కొత్త నిబంధనలో నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఆయన లేచాడు అని చాలా స్పష్టంగా రాయబడింది. అంటే పస్కా రోజున మరణం, పులియని రొట్టెల రోజున ఖననం, ప్రథమ ఫలాల రోజున పునరుత్థానం. ఈ 3 వరుస పండుగలు ఆ 3 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరాయన్నమాట. అవును, అక్షరలా నెరవేరాయి. ఈ విషయాలన్నీ వింటుంటే ఒక చిన్న క్యాలెండర్ లెక్క వెనుక ఇంత పెద్ద ప్రణాళిక ఎలా దాగి ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. పాశ్చాత్య ప్రపంచం తమ అలవాట్లను, తమ క్యాలెండర్ను ప్రామాణికంగా తీసుకుని బైబిల్లో విశ్రాంతి దినానికి ముందు రోజు అని చదవగానే గుడ్డిగా ఊహించేసుకుంది. అవును, అది ఖచ్చితంగా శుక్రవారం మాత్రమే అయ్యుంటుందని అనుకున్నారు. ఎందుకంటే మనకు తెలిసిన విశ్రాంతి దినం శనివారం ఒకటే కదా. ఆ వారంలో ఒక ప్రత్యేక పండుగ విశ్రాంతి దినం గురువారం ఉందన్న విషయాన్ని పూర్తిగా విస్మరించారు. దానివల్లే ఈ శుక్రవారం సాయంత్రం మరణం, ఆదివారం ఉదయం పునరుత్థానం అనే అసమానమైన లెక్కలు వాడుకలో కుచ్చికూచున్నాయి. నిజమే. ఒక సంస్కృతికి చెందిన చరిత్రను మరో సంస్కృతి కళ్లద్దాలతో చూస్తే ఎంత గందరగోళం వస్తుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం చరిత్రను అపార్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఆ కాలపు సాంస్కృతిక నేపథ్యాన్ని విస్మరించడం వల్ల ఆ సంఘటనల వెనుకున్న లోతైన అర్థాన్ని కూడా మనం కోల్పోతున్నాం. అవునండి, ఆ పండుగల ద్వారా నెరవేరిన అద్భుతమైన ప్రణాళికను కూడా మనం మిస్ అయ్యాం. ఏదైనా ఒక చారిత్రక సంఘటనను అర్థం చేసుకోవాలంటే అది జరిగిన స్థానిక సంస్కృతి, వారి ఆచారాలు, వారి క్యాలెండర్ పద్ధతులలోకి మనం ప్రయాణించాలి. అలా కాకుండా మనకు అలవాటైన ఆధునిక కొలమానాలను గతం మీద రుద్దడానికి ప్రయత్నిస్తే లెక్కలు తప్పుతాయి, లేనిపోని వైరుధ్యాలు కనిపిస్తాయి. అవును,
ఆనాటి పద్ధతుల ఆధారంగా చూసినప్పుడు మాత్రమే పజిల్ ముక్కలన్నీ వాటి స్థానాల్లో ఖచ్చితంగా అమరతాయి. నిజమే. మన సొంత సంస్కృతి, మన క్యాలెండర్ అలవాట్లు అనే కళ్లద్దాలతో గతాన్ని చూడటం వల్ల మనం ఇన్ని వందల సంవత్సరాలుగా ఆ 3 రోజులు 3 రాత్రుల చిన్న లెక్కను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాము. అవును, చాలా సింపుల్ లెక్కని కాంప్లికేట్ చేశాము. ఇలా మన సొంత దృక్కోణాల వల్ల చరిత్రలో ఇంకెన్ని నిజాలను, ఇంకెన్ని చారిత్రక సంఘటనలను మనం ఇలాగే పైపైన చూసి తప్పుగా అర్థం చేసుకుంటున్నామో కదా అన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. మనం చదివే ప్రతి పాత గ్రంథాన్ని, ప్రతి చారిత్రక సంఘటనను ఆయా కాలాల క్యాలెండర్ల ఆధారంగా, వారి సంస్కృతి ఆధారంగా మళ్లీ చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ విశ్లేషణ మన ఆలోచన విధానాన్ని ఒక కొత్త కోణంలోకి తీసుకెళ్లిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్.